హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అర్చనా నవీన్ USA వ్లాగ్స్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హ్యాపీ శ్రీరామనవమి టు ఎవ్రీవన్. సో మాకు ఇక్కడ యుఎస్లో ఈ రోజు శ్రీరామనవమి జరుపుకుంటున్నాము అండ్ ఇండియాలో నిన్నే అయిపోయింది. ఇండియాలో కూడా అసలు మా అత్తయ్య వాళ్ళు ఎట్లా చేసుకున్నారు మీకు ఈ వీడియో ద్వారా చూపించేద్దాం అనుకుంటున్నాము. మా ఇంటి పక్కకే అమ్మవారి గుడి ఉందన్నమాట. సో ఆ అమ్మవారి గుడిలో మా మామయ్య సెక్రటరీ. సో అక్కడ చాలా ఘనంగా అవుతుంది శ్రీరామనవమి కళ్యాణం. లాస్ట్ ఇయర్ వీడియో మీరు చూసే ఉంటారు. నేను మా ఆయన ఇద్దరం కలిసి చాలా బాగా శ్రీరాముడి కళ్యాణం మా చేతులతో జరిపించారనమాట మా అత్తయ్య వాళ్ళు. సో ఈ ఇయర్ కూడా చాలా ఘనంగా జరిగింది. సో ఫొటోస్ వీడియోస్ అన్ని చూసి చాలా హ్యాపీ అయ్యాము. అవన్నీ గ్యాదర్ చేసి ఈ వీడియోలో మీకు ఇంకా షేర్ చేసేద్దాం అనుకున్నాం మేము. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇండియాలో మా ఇంటి పక్కన ఉన్న కట్టమైసమ్మ గుడి ఇది. శ్రీరామనవమి రోజు లోకల్ కాంగ్రెస్ లీడర్ హనుమంతరావు గారు ఇంకా వాళ్ళ పార్టీ మెంబర్స్ వచ్చారనమాట. సో అదెందుకంటే మా మామయ్య కూడా వన్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ మెంబర్ కాబట్టి సో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసినారు. శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి అన్ని విగ్రహాలని అలంకరించాలి కాబట్టి అందరు కలిసి అలంకరిస్తారు. మా ఇంట్లోనే కాలనీలో లేడీస్ కూడా హెల్ప్ చేస్తారనమాట. ఇంకా అందరు కలిసి మంగళారతులతో, పూజ సామాగ్రి, బాజా భజంత్రీలు, వేద మంత్రాలతో కళ్యాణం కోసం పచ్చని పందిట్లోకి తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఇక్కడైతే మా అత్తయ్య మామయ్య పీటల పైన కూర్చొని కళ్యాణం జరిపిస్తున్నారు. అమ్మాయి తరపున మరియు అబ్బాయి తరపున కన్యాదాన కట్నాలు, జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత కన్యాదానం కట్నాలు కూడా కలెక్ట్ చేసేసుకున్నారు. సీతమ్మ మెడలో మంగళసూత్రం కట్టే ముందు అందరు ముత్తైదులు దండం పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ మా పెద్ద బావ అందరికి దండం పెట్టుకోవడానికి చూపిస్తున్నాడు. పరేషాం మత్తు వంశానాం మాతృ వంశానాం నరకాది దుత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం శ్రీ సీతా రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ సమయే కన్యాదానం అహం కరిష్యే. అసలు రామనవమి అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటాం అని అంటే, వసంత రామనవమి అన్నది హిందువుల పండగ. శ్రీరాముడు పుట్టినరోజు సరియు నది దగ్గర అయోధ్య నగరిలో పుట్టాడు అని అంటారు. ఇక్కడ అందరి గోత్రనామాలతో పూజ జరుగుతూ ఉంది. రామచంద్ర స్వామి సీతమ్మ వారి మెడలో మంగళసూత్రం జరుగుతుంది. దయచేసి అందరు కూడా ఆ మంగళసూత్రం కోసంగా మనం చేస్తున్నాము. అందరు నమస్కారం చేసుకోనమ్మా. ఇద్దరు కలిసి మెడ మీద ముళ్ళ మీద పసుపు పోయండి. పసుపు కుంకుమ తలంబరాలు తీసుకోండి. పోయి అట్లా పోయి మొత్తం 5 సార్లు పోయింది. చూసారు కదా, మాంగళ్య ధారణం అయిపోయింది. ఇంకా తలంబ్రాలు కూడా పోసేస్తున్నారు. రాముల వారి కళ్యాణంకి ఎవరైతే వెళ్లి పాల్గొంటారో వాళ్ళకంతా చాలా బాగా జరుగుతుంది. మనం తెలిసి తెలియకుండా చేసిన పాపాలన్నీ కూడా పోయి పాజిటివ్నెస్ వస్తుంది, నెగటివ్ అంతా వెళ్ళిపోతుంది అంటారు. కళ్యాణం అయిపోయిన తర్వాత ఇక్కడ ఒడి నింపుతున్నారు. మా అత్తయ్య మామయ్య కాదు, ఇంకా వేరే అందరు కపుల్స్ వచ్చి కూడా వాళ్ళు ఒడి నింపుతారనమాట. విష్ణుమూర్తిలో 7వ అవతారం ఎత్తిన రాముడిని మర్యాద పురుషోత్తం అని కూడా అంటారు. రామనవమి రోజు అన్ని గుడ్లలో కళ్యాణ ఉత్సవాలు అసలు ఎందుకు జరుపుకుంటాము అన్న డౌట్ అయితే అందరికి వస్తూ ఉంటది కదా. భద్రాచలంలో రాముడి కళ్యాణం రామనవమికి జరిపించారు కాబట్టి ఇంకా అప్పటి నుంచి అన్ని గుడ్లల్లో కూడా రాముడి కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. భద్రాచలంలో రాముడి కళ్యాణం జరిపించాలి అని నిర్ణయించింది కూడా రామదాసు. తన పేరు కంచర్ల గోపన్న, రాముడి భక్తుడు కాబట్టి రామదాసు అన్న పేరు వచ్చింది. శ్రీరామనవమికి చాలా మంది వాల్మీకి రామాయణం పారాయణం చేస్తూ ఉంటారు. ఈ పారాయణం చేస్తే చాలా మంచిది, చాలా పాజిటివిటీ వస్తుంది. ఇప్పటి వరకు చూసారు కదా, అందరు దంపతులు వచ్చి ఒడిబియ్యం పోస్తూ ఉన్నారు. దాని తర్వాత కొబ్బరికాయ కొట్టి ఇంకా ఏదైతే వంటలు చేస్తారో అంటే అన్నదానం కోసం వంటలు చేస్తారు కదా, అది ఫస్ట్ అన్నం తీసుకొచ్చి స్వామికి పెడతారనమాట. నైవేద్యంగా పెట్టి ఇంకా హారతిస్తారు. దాని తర్వాత కర్పూరంతో హారతిచ్చి ఇంకా అందరు తీసుకుంటారు. రామచంద్రాయ జనక రాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం.
वैदेहाय रामकृष्ण वासुदेव भक्ति मुक्तिदायकम् जानकी मनोहरम् सर्वलोकनायकम् आञ्जनेय सेव्यमान पुण्यनामकीर्तनम् राम 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 तारकम् रामकृष्ण वासुदेव भक्ति मुक्तिदायकम्. చూసారు కదా, అక్కడ కాలనీలో ఉన్న పిల్లలు కూడా రాముడి పాటలు పాడుతూ ఉంటారు. సో లాస్ట్ ఇయర్ కూడా పాడారు, కానీ మేము క్యాప్చర్ చేయలేకపోయాము. సో ఈసారి క్యాప్చర్ చేసి పంపించినందుకు ఫుల్ హ్యాపీ అయ్యాం మేమైతే. సో ఇది ఇండియాలో జరిగిన శ్రీరాముడి కళ్యాణం. మాకు దొరికినంత వీడియోస్ మేము అందరి దగ్గర తీసుకొని క్యాప్చర్ చేసి ఏదో ఒక కొంచెమన్నా గ్లిమ్స్ పెడదామని అనిపించింది. ఎందుకంటే రాముడి కళ్యాణం అసలు ఏ ఇయర్ కూడా మిస్ అవ్వద్దు అనిపిస్తుంది. కాబట్టి ఈ డేని మేమైతే చాలా మిస్ అయ్యాం, కానీ అట్ ది సేమ్ టైం ఇంత బాగా అయింది అన్న హ్యాపీనెస్ కూడా మాకు చాలా ఉండే. సో ఇండియా సెలబ్రేషన్స్ అయిపోయింది కాబట్టి యుఎస్లో మేము ఎట్లా చేసుకున్నామో చూసేద్దామా. ఇది మా చిన్న పూజా మందిరం. సెంటర్లో ఉన్న పిక్చర్ మాత్రం రామేశ్వరంకి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో. శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, ఇంకా శివుడికి పూజ చేస్తూ ఉన్న పిక్చర్. అది చాలా ఇష్టం నాకైతే. శ్రీరామనవమికి పర్ఫెక్ట్ పిక్చర్ అనిపించింది. ఇంకా మార్నింగే లేసి అన్ని క్లీన్ చేసుకొని ఒక చిన్న రంగోలి వేసినాను, అది ఒక బాణం వేసి పూజ కూడా స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఈ పండగ కూడా వర్కింగ్ డేనే కాబట్టి ఇంకా మా ఆయన ఫుల్ బిజీగా ఉన్నాడు. అందుకనేసి ఇంకా నేను ఒక్కదాన్నే పూజ ఫినిష్ చేసేసుకుంటున్నాను. పెద్దగా ఏం స్పెషల్స్ ఆ రోజు చేసుకోలేదు, కానీ రాముడికి ఏదైతే మనము పెట్టాలనో అది కంపల్సరీగా పెట్టాలి కాబట్టి బెల్లం పానకం, పాయసం, ఇంకా శనగపప్పుని నానబెట్టినాను. పెసరపప్పు కూడా నానబెట్టొచ్చు, లేదా శనగపప్పు కూడా నానబెట్టి దేవుడికి అట్లాగే ఎక్కియొచ్చు అంటారు కదా. సో అదే చేసినాను. పానకం చేయడానికి బెల్లంని నానబెట్టి దాన్ని మళ్ళీ వడకట్టుకున్న తర్వాత దాంట్లో పెప్పర్ని ఇంకా ఇలాచీని బాగా దంచుకొని వేసేసుకున్నాను. ఆ రోజు నాకు పెసరపప్పు దొరకలేదు టైంకి, కాబట్టి ఇంకా నేను శనగపప్పు పెట్టేసినాను అనమాట. సో ఇది పానకం కోసం అనేసి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అన్ని. ఇంకా పాయసం కూడా చేద్దాము అంటే ఏదన్నా ఒక ప్రసాదం ఉండాలి కాబట్టి, పులిహోర అంటే మనం మొన్నే చేసినాం కదా ఉగాదికి, సరే పాయసం చేద్దామని పాయసం చేశాను నేను. బ్యాంబినో పాయసం అంటే మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టము, అండ్ నాకైనా నా హస్బెండ్ కన్నా బాగా ఇష్టపడతాము. సో ఇక్కడ పాయసం ఆల్మోస్ట్ అయిపోయింది. జస్ట్ హాట్ మిల్క్ ఇంకొన్ని యాడ్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. సో ఎవ్రీ ఇయర్ రామనవమికి గుడికి వెళ్ళినప్పుడు ఈ బెల్లం పానకం ఇచ్చేవాళ్ళు. అసలు ఆ గుడిలో ఒక్క గ్లాస్ తాగితే ఇంకా అసలు ఏమేస్తారబ్బా ఇంత బాగుంటుంది అని అనుకునేదాన్ని నేను. బట్ ఎనీవేస్ నేను ఇప్పుడు చేస్తుంటే అనిపిస్తుంది అసలు దేవుడి కోసం ఏ డిష్ చేసినా కానీ చాలా టేస్ట్ ఉంటుంది అనేసి. యుఎస్లో చాలా మంది ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే టెంపుల్స్కి వెళ్ళిపోతారనమాట. అంటే మార్నింగ్ పూజ అట్లా చేసేసుకొని ఈవినింగ్ అట్లా కొంచెం టెంపుల్స్లో ఉంటే చాలా మంది క్రౌడ్ వస్తారు అక్కడ. మన తెలుగు వాళ్ళు ఫ్యామిలీస్తో వస్తూ ఉంటారు. సో మనకి అసలు అనిపించదు అనమాట, ఫెస్టివల్ రోజు మిస్ అవుతున్న ఫీలింగే ఉండదు. ఇండియాలో ఉన్నట్టే అనిపిస్తుంది. పూజలు చూస్తాము అండ్ ఫ్యామిలీస్ని అక్కడంతా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, అండ్ చాలా దూరం కూడా ఉంటాయి అన్నమాట టెంపుల్స్ అన్నీ. అండ్ మాకు ప్రస్తుతానికైతే వీలు అవ్వలేదు, ఎందుకంటే వర్కింగ్ డే ఉండే అండ్ వేరే పనులతో కూడా మేము స్టక్ అయిపోయి ఉండే. సో ఫైనల్లీ హ్యాపీగా మా ఇంట్లో కూడా ఇంకా పూజ అయిపోయింది. కొద్దిసేపటి కోసం అని ఇంకా నా హస్బెండ్ని పిలిచి నైవేద్యం పెట్టి ఇంకా హారతి ఇచ్చామన్నమాట. సో చాలా హ్యాపీగా పీస్ఫుల్గా అనిపించింది పూజ చేసినాక. సో ఇది యుఎస్లో మేము జరుపుకున్న పూజ. హ్యాపీగా, సింపుల్గా అండ్ పీస్ఫుల్గా అనిపించింది. హోప్ మీరందరూ కూడా శ్రీరామనవమి పూజలు చాలా బాగా జరుపుకున్నారనుకుంటా. ఇంకా ఇండియాలో అయితే మనం చెప్పనక్కర్లేదు, అక్కడ పూజలు అక్కడ కల్చర్ అయితే చాలా బాగా ఉంటుంది. కాబట్టి వి హోప్ మీరందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసే ఉంటారు. వన్స్ అగైన్ వి విష్ యూ ఆల్ హ్యాపీ శ్రీరామనవమి విత్ గుడ్ హెల్త్, వెల్త్, సక్సెస్ అండ్ ప్రాస్పారిటీ. సో అదండి మా శ్రీరామనవమి సెలబ్రేషన్స్ ఇండియాలో అండ్ యుఎస్ఏలో. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్, అండ్ కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, take care, keep smiling, stay healthy. Bye-bye. देवकी सुपुत्राय देवदेवोत्तमाय भावजा गुरुवराय भव्यमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्रवदनाय अण्डजावाहनाय अतुलमङ्गलम्
पालयताम्